నేషనల్ హెరాల్డ్ పత్రికపై ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధింపు కార్యక్రమం నిర్వహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో శ్రీనివాస్ విగ్రహావిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ హెరాల్డ్ పత్రికపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ స్నేహంగా ఉన్నాయని తెలిపారు. అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు. ప్రజలన్నీ అపోహలు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ, మేమేం మళ్ళీ దాన్ని క్రిటిసిజం కాదు, మేము మఠమో లేకపోతే ఇంకోటో జనరల్గా వేరే కార్యక్రమాలు కాదు. మాది యూఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటారు. దానికి సంబంధించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనే జ్యోతిష్గా చదవలే, కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు, ఏమున్నది. కాబట్టి ఇప్పుడు ఆ అంశంకు ప్రస్తావన లేకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే, కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందంలాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్లో శాతా యూనివర్సిటీకి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్ ఇచ్చిన 10 ఏళ్లలో కూడా తేలే. అదేవిధంగా పక్కనే మానకొండ తిమ్మాపూర్ అంటే మున్సిపాలిటీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకొచ్చినాం. దాంతో పాటుగా కరీంనగర్కు సంబంధించి కరీంనగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ, లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ, ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా, నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో ఇటు ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ, అటు కన్జ్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇంకా అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది
మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు